హాయ్ అండి. ఈరోజు ఈ తొట్టిలో ఉన్న ఈ మొక్కని రిపోర్టింగ్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు ఒకటి చూపించాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మేము కప్రిల్లాక్ అంటామండి. మీ దగ్గర ఏమంటారో మీరు కామెంట్ చేయండి. అప్పట్లో ఇల్లు కడుతున్నప్పుడు మిగిలిన పైపులో మా ఓనర్ అంటే ఇలా నాటిందండి. చూసారా వేర్లు కూడా ఎంత బాగా వచ్చాయో. అందులో టెంక పీచు కొంచెం మట్టి వేసి నాటింది. వేరు కూడా బయటకు వచ్చింది, బాగా పెరిగిందండి ఇది. దీన్ని అలాగే పక్కన పెట్టి దీని సంగతి తర్వాత చూద్దాం. దీనికి కూడా కొమ్మలు ఎక్కువ అయ్యి చెట్టు సరిగా పెరగట్లేదండి, తర్వాత నాటుదాం అది. అలాగే తొట్టిలో ఉన్న చిన్న చిన్న మొక్కలన్నీ కూడా తీస్తున్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక తొట్టిలో నాటుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఈ మొక్కని చాలా జాగ్రత్తగా వేర్లు మెయిన్ వేరు కట్ అవ్వకుండా తవ్వుకొని మట్టి తీసుకొని ఈ మొక్కని యాక్చువల్గా కింద భూమిలో నాటుదాం అనుకుంటున్నానండి. ఇది పెద్దగా పెరగడం వల్ల ఏర్లు ఎక్కువ వచ్చాయి, అందుకే సరిగా పెరగట్లేదు. యాక్చువల్గా దీనికి వేరు అవసరం లేదండి. ఒక చిన్న మొక్క నాటినా కూడా దానికి వేరు వచ్చి పెరుగుతుంది మొక్క. అది వేర్లు బాగా తొట్టి నిండా వచ్చేసాయి. చూడండి, మొక్క కూడా బాగా తొట్టికి పట్టేసింది. కొంచెం గట్టిగానే ఉందండి. మొత్తానికి పీకేసాను. చూసారా, తొట్టి నిండా వేర్లు వచ్చేసాయి. దీన్ని ఇలాగే కింద నేలలో నాటేస్తానండి, అప్పుడు ఇంకా బాగా పెరుగుతుంది. చూసారు, ఈ బకెట్కి పెట్టిన చిన్న హోల్లో నుండి వేర్లు బయటకు వచ్చేసాయండి. ఇప్పుడు ఇందులో వేరే మొక్క నాటడం కోసం రెడీ చేసుకుంటున్నాను. మా అబ్బాయి కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడండి. తనకు ఆడుకుంటున్నట్టు ఉంటుంది, మాకు హెల్ప్ చేస్తున్నట్టు ఉంటుంది. మా ప్రతి పనిలో కూడా తను బాగా హెల్ప్ చేస్తాడు. ఇక్కడ పాట్ మిక్స్ చేసిన మట్టి అందులో వేసుకుంటున్నాను. ఇందులో ఎరువు మట్టి మాత్రమే వేసారండి. యాక్చువల్గా కోకోపీట్ లేదు, అయిపోయింది. ఆర్డర్ పెట్టున్నాను. ఈవినింగ్ టైం అలా ఫ్యామిలీ అంతా కలిసి ఇలాంటి మొక్కలు మన గార్డెనింగ్ పని చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. మళ్ళీ చెట్టు నాటం. ఇప్పుడు ఈ తొట్టిలో నాటడానికి మన దగ్గర ఆల్రెడీ ఒక మొక్క ఉందండి. ఇది కేరళ నుంచి తెచ్చిన మొక్కలలో ఇంకో 2 అలాగే మిగిలిపోయాయి డబ్బులు. ఈ 2 మొక్కల్లో ఒకటి ఇప్పుడు నేను ఆ తొట్టిలో నాటుతున్నాను. దీన్ని ఆల్రెడీ చాలా రోజులైంది కాబట్టి వేరు బాగా వచ్చేసిందండి. జాగ్రత్తగా తీయాలి. కొంచెం గట్టిగానే ఉంది తీయడానికి. ముందుగా కొద్దిగా వాటర్ పోసి పెట్టింటే బాగుండేది. పర్లేదండి, ఏం కాదు, ఎక్కువ లోతేం లేదు కదా, మట్టి తక్కువగానే ఉంది. ఇలా ఈ మొక్కని వేరుతో పాటు పైకి తీసేసాను. ఇది ఏదో ఒక తీగ ఉన్నట్టు ఉందండి, అంత తీగలు వస్తున్నాయి. దీనికి ఎలా ఏ పువ్వు కాస్తుందో కాయ కాస్తుందో మాకు తెలియదండి. యాక్చువల్గా గిఫ్ట్గా పంపించున్నారు కేరళ మరియా నర్సరీ వాళ్ళు. ఇది గిఫ్ట్ కింద ఇచ్చారండి. ఇది చూసారు వేర్లు ఎంత బాగా వచ్చిందో. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మనం చేసిందండి. ఆన్లైన్లో తెచ్చిన మొక్కలు ఎలా నాటుకోవాలని ఒక వీడియో చేసినాను, అక్కడ చూడండి. దీన్ని ఇప్పుడు తొట్టిలో నాటుకున్నానండి. ఆల్రెడీ మొక్కని వేరుతో సహా తీసి జాగ్రత్తగా నాటాం కాబట్టి ఈ మొక్క ఇలాగే పెరుగుతుందండి. లేదు వేరు కట్ అయిపోయిందంటే ఆకంతా రాలిపోయి మళ్ళీ ఎగురు పెట్టడానికి టైం పడుతుంది. దీనికైతే అవసరం లేదండి, వేరంతా అలాగే వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.